Hey guys, what's up? Good morning. Welcome back to Juhith Vlogs. Welcome back to one more vlog. Ee roju 25th and it's Sunday. So Sunday special enti cheppandi. Sunday special. మామూలు ఇంటికి పోతాం. Yes. శిల్పరావంగా శిల్పలేపాక్షి. ఓకే, ఈరోజు మామ వాళ్ళ ఇంట్లో మొత్తం హోమ్ కుక్డ్ ఫుడ్ విత్ ఫ్యామిలీ లంచ్ ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇది ఎప్పుడో లాస్ట్ సండే జరగాల్సింది, మామ బర్త్డే ఉండింది అనమాట ఈ మంత్ లోనే, అది మిస్ అయింది యాక్చువల్లీ. సో ఆ రోజు అందరు అవైలబుల్లో లేరు కాబట్టి ఇంక ఈ రోజు ఫ్యామిలీ లంచ్. వీళ్ళు హోటల్ అనుకున్నారు కానీ మామ వాళ్ళది కదా పార్టీ, సో ఇంట్లోనే మొత్తం హోమ్ కుక్డ్ అంతా చేస్తున్నారు. అజిత్ డాడీ పెద్దమ్మ కదా మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ కుకింగ్ స్టార్ట్ చేశారు. అజిత్ ఈరోజు బిర్యానీ డాడీ వీడియో తీస్తాడు కాదు, డాడీ వీడియో తీసి నాకు పెడతాడు తెలుసా. డాడీ కూడా హెల్ప్ చేస్తానట్టున్నాడు మమ్మీ చూస్తా ఉంటే. అదైన తర్వాత అజిత్ ఈరోజు చిట్టి ముత్యాల బిర్యానీ చేస్తున్నాడు. అజిత్ యాక్చువల్లీ వంటలు బాగా చేస్తాడు. ఇన్వాల్వ్మెంట్ ఈ రోజు జీరో. ఆల్రెడీ 12:20 అయింది, మేము తినడానికి వెళ్తున్నాం డైరెక్ట్ గా. వాళ్ళందరూ కుకింగ్ స్టార్ట్ చేసేసారు. ఫుల్ రెస్ట్ ఈ రోజు. అవును, కోవిడ్ టైంలో అజిత్ చాలా బాగా కుక్ చేసినాడు. ఎంతమంది చూసారేమో బ్లాగ్స్, నువ్వు చూసింటావులే డాలీ. సో బిర్యానీ ఫేవరెట్ అండి బాబు. యా, నాకు కూడా యాక్చువల్లీ. కానీ చిట్టి ముత్యాల బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాడు అంటే చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో. అది ఓవరాల్ గా బాగా చేస్తాడు. ఇప్పుడు చిట్టి ముత్యాలు ఏందో చూద్దాం ఒకసారి. అందరూ చిట్టి ముత్యాలు డాడీ చాలా ఇష్టం. మనం తింటామే అవే సన్నగా ఉంటాయి, అవే ఇంకా అదే చిన్న రైస్, బాస్మతి రైస్ కాకుండా చిన్న రైస్ ఉంటాయి అంతే. సో అవి చేస్తున్నారు. మటన్ ఇట్లా చాలా హోమ్ కుక్డ్ ఫుడ్ అంతా రెడీ అవుతోంది అక్కడ. ఇప్పుడు పెదనాన్నని అండ్ బాబాయ్ని పికప్ చేసుకొని అక్కడికి వెళ్లే లోపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. ఇక్కడ నుండి కొంచెం అవుట్స్కట్స్ కదా దూరం. డాలీకి ఒక టాస్క్ ఇచ్చిన, ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిందా? చైన్ చిక్కు పడిపోయింది, ఆ చైన్ చిక్కు తీయమని ఇచ్చానమాట. బాబాయ్ క్లోజ్ చేసేసినాడా షాపు? నో, నాట్ ఎట్. వస్తూనే ఉంటారా? వద్దని కస్టమర్స్ కావాలి కదా. ఎవరు లేరు ప్రస్తుతానికైతే. వచ్చేయాలి బాబాయ్. అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. నాకు యాక్చువల్లీ చైన్ అండ్ బ్రేస్లెట్ చాలా బాగా నచ్చాయి. ప్రశాంతి డిజైనర్ స్టూడియో అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. క్వాలిటీ అండ్ వేసుకున్నప్పుడు కానీ చాలా స్టైలిష్గా అనిపించాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుండింది. ఆల్మోస్ట్ 1 వీక్ నుండి కంటిన్యూస్గా వాడుతున్నాను. అండ్ నాకు జ్యువెలరీ ఏంటంటే స్నానానికి వెళ్ళినా కూడా తీసేసే కొంచెం బద్ధకం వేస్తుంది, అందుకని చెప్పేసి పెద్దగా తీయను. కొంచెం ఇదేంటి మంచి క్వాలిటీ అయితే ఆ కలర్ అంతా పోకుండా ఉంటాయి కదా. పేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మేము ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు మొత్తం వంట అంతా ఫినిష్ అయిపోయింటుంది అనుకున్నాం, కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. అంతమందికి వంట చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. దట్టు అంత క్వాంటిటీలో బిర్యానీ అజిత్ చేస్తూ ఉండేది ఫస్ట్ టైం. సో మొత్తం అంతా చెక్ చేసుకొని ఒకసారి కొంచెం క్రాస్ చెక్ చేసుకొని చేయాల్సి ఉంటుంది కదా. సాల్ట్, ఉప్పు, కారం అంతా కరెక్ట్ ఉందా ఏంటి అని. బేసిక్గానే బిర్యానీ కొంచెం పెద్ద ప్రాసెస్ లేండి. ఇవి చిట్టి ముత్యాల బిర్యానీ చాలా చిన్నగా ఉంటాయి. అంటే ఆంధ్ర సైడ్ కొంచెం ఎక్కువ తింటారు. ఈ బిర్యానీ కొంచెం ఫేమస్ అనమాట ఇక్కడ. అందుకని చెప్పేసి ఇది చేద్దామని ఫిక్స్ అయ్యి ఏ రెసిపీ చూసాడో మొత్తానికి. అజిత్ చాలా బాగా చేస్తాడు వంటలు. కోవిడ్లో అయితే మనకు కరోనా టైంలో క్రిస్పీ చికెన్ ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసేవాడు. ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, దమ్ బిర్యానీ, అన్ని వెరైటీస్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళు చూడండి బీటీఎస్కి ఎంత పెద్ద ఫ్యాన్స్ అంటే. డాలీ ఏమో జూలీ గిఫ్ట్ ఇచ్చిన బీటీఎస్ హుడ్డీ వేసుకుంది. జూలీ ఏమో ఏదో ఒక పెండెంట్ లాంటిది అమెజాన్లో తీసుకోండేది వేసుకుంది. అండ్ ఇది మామ వాళ్ళ ఇంట్లో గన్నేరు పూలు అంటారు అనుకుంటా దీన్ని. సో ఈ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. అంటే అక్కడంతా నాకు తెలిసి బ్లాక్ సాయిల్ ఉన్నట్టు ఉందండి శిల్పాలు, అందుకు చెట్లు చాలా బాగా వచ్చాయి. ఇదే కాదు, నేను మీకు ముందర ఒక చిన్న గార్డెన్ చూపిస్తాను, అది కూడా చూడండి. అక్కడ కూడా యాక్చువల్లీ చాలా మంచిగా వచ్చాయి, మొక్కలు కావచ్చు లేదంటే ఫ్లవర్స్. మామూలుగా రోజ్ పెటల్స్ కూడా మనకు తక్కువ వస్తాయి కదా. నేను ముందర చూపిస్తా గార్డెన్ టూర్ లాగా, అది చూడండి చాలా బాగుంటుంది. అండ్ మామ వాళ్ళ ఇల్లు నాకు తెలిసి ఎవరు చూడలేదు అనుకుంటా, నేను కూడా చూపించలేదు. ఇక్కడ ఒక చిన్న గ్లిమ్స్ లాగా క్విక్ లిటిల్ టూర్ అనుకోండి. ఇవి కొత్త సోఫాస్ మొన్ననే వచ్చాయి. ఇంకా మనం ఎష్ ఫర్నిచర్లో ఆర్డర్ చేసాం కదా, సేమ్ ఎష్ ఫర్నిచర్లోనే ఇవి కస్టమైజ్ చేయించుకున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది, కలర్ కోఆర్డినేషన్ అంతా బాగుంది. అండ్ ఇక్కడ లెగ్ రెస్ట్ కోసము ఈ స్టూల్స్ ఉన్నాయి కదా, అవి చాలా బాగా అనిపించాయి, కంఫర్ట్ ఉన్నాయి. మమ్మీకి బాగా నచ్చాయంట అవి.
మా అమ్మ వాళ్ళది కూడా డూప్లెక్స్ అనమాట. కింద ఒక బెడ్రూమ్ అండ్ పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇట్లా నీట్గా డెకరేషన్ చేసి పెట్టేశారు. ఉండేది ఇద్దరే కదా, అక్క వాళ్ళు యూఎస్లో ఉంటారు కాబట్టి ఇంకా ఇద్దరు మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అత్త అంటే హౌస్ హెల్ప్ ఉన్నారు ఆబ్వియస్లీ, కానీ ఇద్దరు ఉన్నప్పుడు కొంచెం మెయింటైన్ చేసుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. సో ఇలా మొత్తం హాల్ ఇట్లా చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చేస్తున్నాను. కింద వాళ్ళు వంట చేస్తుంటే పైన మేము అందరం తిరుగుతూ ఉన్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్త సోఫాస్ వచ్చాయి కదా, చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. Bye guys. కింద అందరూ వంట చేసే బ్యాచ్, పైన అందరూ తినే బ్యాచ్. పైన అందరూ ఎవరు చేస్తే నేను వెయిట్ చేస్తాను అజిత్ బిర్యానీ కోసం. బాగా చేస్తాడు. నేను ఫుడ్ పాపం వాళ్ళు అంతమంది మనకు చేయాలి కదా. రండి హెల్ప్ చేద్దాం, వీడియో తీసి పెడదాం వాళ్ళ కోసం. అంతకంటే హెల్ప్ చేసేది ఏమి ఉండదు. నేను వాళ్ళ అసలు మమ్మల్ని రానివ్వట్లేదు. వాళ్ళు రానిస్తారా? వాళ్ళు బయటికి పోండి చేస్తాం. ఓకే, ఇట్స్ ఓకే, విల్ గో అవుట్. మేము అటు ఇటు తిరుక్కొని వచ్చే లోపల ఇంకా బిర్యానీ నడుస్తూ ఉంది. నాకైతే మామూలుగా ఆకలి అవ్వట్లేదు, ఎందుకంటే మార్నింగ్ ఏం పెద్దగా తినలేదు. ఏదో బ్రౌన్ బ్రెడ్ ఏదో తిన్నట్టున్నాను, లేదంటే యాపిల్ తిన్నాను, సరిగ్గా గుర్తు కూడా లేదు. అండ్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. అజిత్కి ఏంటంటే, అజిత్ వంట చేసేటప్పుడు పక్కన ఎక్కువ మంది ఉండకూడదు. మేమేంటంటే ఆ రోజు మొత్తం అజిత్ పక్కలే ఉన్నామన్నమాట. అసలు పక్కన కూడా కదలట్లేదు. బికాజ్ ఎందుకో నాకు అంత ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట. అజిత్ వంట చేస్తున్నాడంటే పక్కన నిల్చొని చూడాలి అని చెప్పేసి. సో వన్స్ మనం బిర్యానీలో అది గరిటె పట్టుకొని తిప్పామనుకోండి, అది సరిగ్గా రాదు అని చెప్తారు కదా. అమ్మ కత్తితోనే అలా అంటున్నారు, అంటే కింద అడుగు అంటకుండా ఏదో అజిత్కి హెల్ప్ చేస్తున్నారు అనమాట. కానీ 90% ఆఫ్ ద ప్రాసెస్ కుకింగ్ అంతా అజితే కంప్లీట్ చేశాడు. వీళ్ళు మనం లాస్ట్లో వచ్చి జస్ట్ అట్లా సాల్ట్ చూడడం కానీ, లేదంటే దాంట్లో వాటర్ ఎన్నేయాలనేది కానీ మమ్మీ చెప్పింది. ఇంకొకటి ఏంటంటే, చిట్టి ముత్యాలు బిర్యానీలోకి కొన్ని వాటర్ తక్కువే వేసుకోవాలి, బికాజ్ రైస్ చిన్నగా ఉంటుంది కదా, అండ్ చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. వాటర్ క్వాంటిటీ సరిగ్గా మెజర్ చేసుకోకుండా వేసుకున్నామంటే. ఇక్కడ జస్ట్ ఉప్పు కారాలన్నీ చెక్ చేస్తున్నాము. కానీ నాకు ఓవరాల్గా చాలా బాగా అనిపించింది, బికాజ్ చాలా రేర్గా ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు, డే అవుట్ లాగా వెళ్ళినప్పుడు వంట చేసుకోవడం చాలా తక్కువ. బయట ఫుడ్ ఎక్కువ కాబట్టి నేను బాగా ఎంజాయ్ చేశాను, అండ్ పిల్లలు అందరు బాగా ఎంజాయ్ చేశారు. సో బేసిక్గా మనం బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటిది ఒకటి పెడతాం కదా, వెయిట్ పెట్టడం కానీ, లేదంటే దాన్ని మైదా పిండితో మొత్తం ఓవరాల్గా దమ్ బిర్యానీకి అయితే క్లోజ్ చేసేయడం కానీ. సో దీనికి జస్ట్ వెయిట్ పెడితే సరిపోతుంది అన్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ అంతా ఒక 1 hour 1.5 hourలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. పూరీస్ చేస్తున్నారు, మటన్, చికెన్, ఎన్ని ఆల్మోస్ట్ ఒక 7-8 వెరైటీస్ ప్రిపేర్ చేసేసారు మార్నింగ్ నుండి. అండ్ మమ్మీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకా పూరీస్, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రిపేర్ చేసేసారు. బాగా తిన్న తర్వాత టైం ఉంటుంది కదా, ఫైనలీ పిన్ని వాళ్ళది గృహప్రవేశంది వీడియో ఏదో రెడీ అయింది, చిన్నగా గ్లిమ్స్ లాగా. ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఉందనుకుంటా వీడియో, ఎప్పుడుదో కదా. సో చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. నేను ఆ వెనకలు ఎక్కడో ఉన్నానులేండి. సో వ్లాగర్ లాగా మన డ్యూటీ మనం నిర్వర్తిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చేతిలో ఆయుధంలాగా నా గింబెల్ విత్ ఫోన్, అది మాత్రం మ్యాండేటరీ. నేను ఎప్పుడు ఉన్నానంటే వీడియో మొత్తానికి ఇట్లా ఫొటోస్ తీసేటప్పుడు, లేదంటే పిన్ని వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు,
అలా అక్కడక్కడ కనిపించాను. మిగతా టైంలో అంతా నేను వీడియో తీస్తూ కూర్చున్నాను. ఆ బ్లాగ్ మొత్తం చాలా చాలా బాగుంటుంది. పిన్ని వాళ్ళ గృహప్రవేశం సిరీస్ కానీ అన్నీ బాగుంటాయి. అండ్ నేను మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు డ్యూటీ డాడీ జూలీ కలిసి చేశారు. వీడియో చూస్తుంటే అదే నవ్వుకుంటున్నాం. అంటే ఓల్డ్ మెమరీస్ కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అందరం కూర్చొని చూసాము, చాలా బాగా వచ్చింది కదా వీడియో అనుకుంటూ. అంటే కొంచెం సన్నగా ఉన్నాను కదా అప్పుడు, ఇంకా మోటివేషన్ వచ్చిందనమాట, మంచి వర్కౌట్ చేయాలి ఇప్పటి నుండి అని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ వీడియోలో కొంచెం ఎడిటెడ్ వర్షన్ ఉంటుంది కాబట్టి నాకు ఎందుకో లిప్స్టిక్ చాలా డార్క్ అయినట్టు అనిపించింది వీడియోలో. అండ్ ఇది అత్త వాళ్ళ గార్డెన్. మనకు అత్త వాళ్ళ గార్డెన్లో చూసారు ఎంత మంచిగా పెరిగాయో చెట్లు. దీంట్లో మందారం చెట్లు ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి దీంట్లో. పిన్ని చెప్తారు చూడండి కరెక్ట్గా. పూలు పీకేస్తా ఉంది గైస్ పిన్ని. అత్త వాళ్ళ ఇంట్లో పూలు. ఇదే ఫామ్ హౌస్ లాగా ఉంది అత్త వాళ్ళదే. అబ్బా అబ్బా ఇదేమి పాత సినిమా హీరోయిన్ లాగా చేస్తుంది ఈరోజు. ఇదేం చెట్టు? వాట్ ఈస్ దిస్? పింక్ కలర్ లో వస్తాయి ఫ్లవర్సా? నాకు గుర్తుంది. ఇది మందారం చెట్టు కదా? ఇది ఒక మందారం. ఓ మా అజిత్ బిర్యానీ స్మెల్ ఇక్కడికి వస్తుంది. రాలేదో కానీ ఇల్లు అంతా మొత్తం హౌస్ అంతా. బాగున్నారా అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా. అందరు చెప్తున్నారు బర్త్డే వీడియోస్ కానీ ఇప్పుడు చాలా బాగా చూస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ guys for wishing. మీ అక్కకు థ్యాంక్స్ చెప్పవా? నా చిన్న కూతురికి మా పెద్ద కూతురికి గిఫ్ట్ ఇచ్చింది. BTS. మా జూలీకి ఎంత హ్యాపీగా ఉందో. BTS BTS అంటే చాలా చాలా ఇష్టం. అవును, ఏదో ఒకట్లే రావే. ఆ బ్లాక్ పింక్ ఏందో BTS ఏందో నాకు అర్థం కాదు. మన ఇంట్లోటి కాకుండా పక్కింట్లో ఆంటీ ఉంటారు కదా, వాళ్ళ చెట్లలో పూలు ఎంత బాగా వచ్చాయంటే అసలు అంటే నేను ఎక్కడ చూడలేదన్నమాట. రోజెస్ అంత మంచిగా రావడం. ఆంటీ ఏమన్నారంటే ఏదో స్ప్రే చేస్తారంట, సో దానివల్ల చాలా బాగా వచ్చాయని చెప్పారు. అండ్ ఇవి వంకాయలు, తెల్ల వంకాయలు అంటారు కదా, సో అవి ఎరువు బాగా వేసి తర్వాత చెట్లను బాగా మెయింటైన్ చేస్తే ఇలా ఉంటాయా అని చెప్పేసి నేను చూస్తున్నాను. అండ్ పిన్నికి ఈ మందారం ఆకు మనము కొమ్మలు కట్ చేసుకొని వెళ్తే మనం ఇంట్లో గార్డెన్ చేసుకున్నాం అనుకోండి, అంటే దాంట్లో భూమిలో పూడ్చినప్పుడు చాలా బాగా వస్తాయంట. సో అవి కొన్ని కట్ చేసుకొని నేను ఫ్లవర్స్ కొంచెం తీసుకున్నాను. అండి కరివేపాకు చాలా చాలా ఫ్రెష్గా ఉండింది. పిన్ని నాకు కావాలి అని చెప్పేసి కట్ చేసుకుంటున్నారు. ఆంటీ కూడా రియలీ స్వీట్ అండి, చాలా మంచిగా ఇచ్చారు. ఇట్లా మీకు ఏం కావాలంటే అది తీసుకెళ్ళండి పర్లేదు అని చెప్పేసి. అండ్ ఆ రోజు అమావాస్య అనుకుంటా, అమావాస్య రోజు ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేస్తారు కదా, మేబీ బాగా వస్తాయనో ఏమో, నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు. అందుకే మార్నింగే కట్ చేశారంట మోస్ట్ ఆఫ్ ది ఫ్లవర్స్ అన్నీ. గుడ్ ఈవినింగ్ గైస్. గుడ్ ఈవినింగ్ కాదు, యాక్చువల్లీ డిన్నర్ టైం అయింది అనుకోండి. నాకు పెద్దగా ఆకలి అవ్వట్లేదు, ఆఫ్టర్నూన్ ఎక్కువ తిన్నాను. జస్ట్ బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను డాలీ కోసం, నా కోసం. డాలీకి కూడా అలాగే బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ అండ్ హనీ అంటే చాలా ఇష్టం. పీనట్ బటర్ ఇష్టమే కదా. సో ఇది టోస్ట్ అయిపోతాను. నీది అయిపోయింది, నీది కంప్లీట్ అయిపోయింది. యూ కెన్ టేక్. అండ్ నేను నాది టోస్ట్ చేసుకుంటా. ఇదే కొద్దిసేపట్లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ నో వై బిగ్ బాస్ నాకు ఈసారి అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించట్లేదు, పెద్దగా ఏం లేనట్టు అనిపిస్తుంది. అంటే పర్సనల్గా ఫేవరెట్ ఎవరని చెప్తే మనకు ఆఫ్టర్ ఒక 3 weeks తర్వాత ఒక క్లారిటీ ఉండేది వీళ్ళు అని చెప్పేసి. కానీ ఈసారి ఏ క్లారిటీ అస్సలు నాకైతే ఏం పెద్ద అనిపించట్లేదు, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఓన్లీ వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రమే చూడాలనిపిస్తుంది. దట్టు ఇంకా నాగార్జున గారు వస్తారు కాబట్టి అదొకటే చూడాలనిపిస్తుంది. నీకు డాలీ ముందు బిగ్ బాస్ బాగా చూసేది, ఈ మధ్య నువ్వు నేను చూస్తా ఇప్పుడు కూడా చూస్తున్నావా నువ్వు?
మీరు ఇంతవరకు పీనట్ బటర్ ట్రై చేయకపోతే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై దిస్ వన్. నాట్ స్పాన్సర్డ్. పింటోలా హై ప్రోటీన్ పీనట్ బటర్ క్రంచీ తీసుకోండి. క్రీమీ కూడా ఉంటుంది కానీ బెటర్ కదా, క్రంచీ ఉంటే కొంచెం పీనట్స్ అన్ని మిడిల్లో టచ్ అవుతా ఉంటే చాలా చాలా బాగుంటుంది. తెలుసు. అండ్ హనీ, ఇది రా హనీ. తాత వాళ్ళు మొన్న వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు ఊరు నుండి. పుట్టతేనె అంటారు కదా, చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. స్మెల్ చాలా బాగుంటుంది. టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా. ఇది మా ఇద్దరి డిన్నర్ ప్రస్తుతానికి. డాడీ వాళ్ళు ఏదో సినిమా చూస్తున్నారు, వీకెండ్ కదా, వీకెండ్ డాడీ ఒక కొత్త సినిమా చూస్తారు. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు 160K సబ్స్క్రైబర్స్. ఐ గెస్ త్వరగా 200K కూడా చేసేసేయండి. అండ్ యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ వచ్చేసి మేఘారెడ్డి మన్నూరు గారు అండ్ కారీ రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద మంచి పాజిటివ్ కామెంట్ ఒకటి పెట్టండి. సో నెక్స్ట్ వ్లాగ్లో నాకు ఛాన్స్ వస్తుంది. మీలో ఎవరి పేరైనా 2-3 మెంబర్స్ది డిస్ప్లే చేసే ఛాన్స్ అండ్ షౌట్ అవుట్ ఇచ్చే ఛాన్స్ వస్తుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.